లిక్కర్ స్కామ్ జరిగిపోయిందంటూ గత 7-8 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తున్నటువంటి విషయం ఏ మలుపు తిరగబోతోంది? ఇది ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే కొద్ది కాలం మౌనంగా ఉండండి, దీని మీద ఎవరు మాట్లాడొద్దని ముఖ్యమంత్రి చెప్పడం వెనుక ఏం జరుగుతోంది? నిన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక ఛాలెంజ్ విసిరారు. నేను విజయవాడలోనే ఉంటాను, మీరు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాల్సిన పరిస్థితి ఆ ఛాలెంజ్ తర్వాత ఏర్పడింది. ఎందుకంటే ఆయన పూర్తి సాక్ష్యాధారాలతో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, తన టెన్యూర్లో ఏం జరిగింది, మొత్తం వివరాలను విషయాలను పూర్తిగా మీడియాకు విశదీకరించారు. దాంతో ప్రభుత్వ గొంతు మూగపోయింది. ప్రభుత్వం వేరే అంశాల మీదకి డైవర్ట్ చేసి ఆయన్ని విమర్శలు పాల్చేయడానికి కృషి చేస్తోంది తప్ప లిక్కర్ విషయంలో మాట్లాడటానికి వాళ్ళకి ఏ విధమైన ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకని? ఎందుకనంటే లిక్కర్ విషయంలో మాఫియా ఏదో చేసింది, లేదా లిక్కర్ విషయంలో స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగిందంటే అసలు ఎక్సైజ్ శాఖ అనేది ఒకటి ఉంది, దానికి ఎక్సైజ్ మినిస్టర్ ఉంటాడు, ఎక్సైజ్ సిబ్బంది ఉంటారు, ఉన్నతాధికారులు ఉంటారు. వీళ్ళందరూ ఎవరి ప్రమేయం దీంట్లో లేదా? అసలు వీళ్ళకి సంబంధమే లేదా? అసలు ఎవరు ఎక్కడో రాజకేశరెడ్డి, ఇంకెక్కడో ఎవరో తీసుకొచ్చి అరెస్టులు చేసి, ధనంజయ రెడ్డి చేసి, ఇట్లా కాకుండా కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ కాకుండా అసలు ఎక్సైజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ విషయంలో ఆయనకి ఏమైనా ప్రమేయం ఉందా? ఇంత పెద్ద భారీ కుంభకోణం జరిగి ఉంటే వీళ్ళెవరికి తెలియకుండా ఉంటుందా? నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను కూడా A1గా చేర్చారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్సైజ్ మంత్రి ఎవరు? ఏం జరుగుతుంది? సాక్ష్యాలు అడుగుతున్నారు, ప్రతి చోట సాక్ష్యాలు కావాలని ప్రతి ఒక్కరు అడుగుతున్న విషయం అదే. అయితే ఇప్పుడు కొత్తగా పచ్చ మీడియా ప్రచారం ఏంటంటే డిజిటల్ ఎవిడెన్సెస్ అన్నిటినీ తగలబెట్టేశారు, తారుమారు చేశారు. అసలు డిజిటల్ ఎవిడెన్స్ ఏముంటుంది దాంట్లో? డిజిటల్ ఎవిడెన్స్ అనేది ఏముంటుంది? మీరు అన్నదేంటి? డిస్టిలరీస్ నుంచి జగన్మోహన్ రెడ్డికి సొమ్ము అందింది అని. దీంట్లో డిజిటల్ ఎవిడెన్స్ ఏముంటుంది? 32,000 పేటిఎం ద్వారానో జీపే ద్వారానో ఇంకో దాంట్లో కొట్టరు కదా. మరి డిజిటల్ ఎవిడెన్స్ ఏముంటుంది దాంట్లో? ఇంకోటి, కొంతమందికే మీరు ఆర్డర్స్ ఇచ్చారు అన్నారు. స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఒక QR కోడ్ పెట్టాము, ఆ QR కోడ్ ప్రకారం ఏ లిక్కర్ ఎక్కువ అమ్ముడు పోతే దాన్ని తీసుకోమన్నాం. దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఏం ప్రమేయం? అమ్మేవాడికి తెలుస్తుంది ఏవి ఎక్కువ అమ్ముడుపోతున్నాయో, వాటిని రిజిస్టర్ ఈ బ్రాండ్ ఎక్కువ అమ్ముడుపోతుంది కాబట్టి దాన్ని ఇంకొంత ఆర్డర్ పెంచండి అని ఇస్తాడు. అని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? అది కాదు. ₹1 అయినా జగన్మోహన్ రెడ్డికి ముట్టినట్టు కానీ, బలానా వాళ్ళకి చేరినట్టు కానీ ఎక్కడన్నా ఉందా? ఏదో ఆస్తులు కొన్నారు, బంగారం కొన్నారు, ఇంకేదో కొన్నారు, చూపించండి మీరు. ఏదో వాళ్ళెవరో బంగారం కొన్నట్టు రసీదులు దొరికినాయి, ఓకే, అవేనా ప్రొడ్యూస్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక పత్రిక ఏమో పూర్తిగా సాక్ష్యాధారాలు దొరికిపోయినాయి, రేపే అరెస్టు అని వార్త రాస్తే, అదే పచ్చపత్రిక ఇంకోటి అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మొత్తం కూడా తగలబెట్టేశారు, సాక్ష్యాలు లేకుండా చేశారని ఇంకో వార్త వస్తుంది. మీరే చెప్పారు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు,
మీరు అమౌంట్ తీసుకున్నారు అని. ఇంకా డిజిటల్ ట్రాన్సాక్షన్కి ఎక్కడ ఆస్కారం ఉంది? అంతేకాదు, ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మొన్న మోడీ దగ్గరికి లోకేష్ వెళ్ళినా, ఇవాళ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కానీ మోడీని కానీ మిగతా వాళ్ళని కలిసిన లిక్కర్ కేసులో, లిక్కర్ స్కాండల్ చెప్తున్న దాంట్లో ఒక మలుపు తిరిగేలా చేయాలన్నది వాళ్ళ ప్రయత్నం. ఒక మలుపు, ఇది ఎవరికి తెలియనటువంటి ఒక మలుపు తిరగాలి, ఈ కేసు తిప్పాలి మలుపు అని. ఏంటది? ఈడీని ఒత్తిడి చేసి ఈడీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే, సిబిఐతో గతంలో అరెస్ట్ చేయించారు కదా, ఈసారి ఈడీని అరెస్ట్ చేయించాలి. ఈడీ ద్వారా, అంటే మాకే సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, ఈడీఏ కేసు పెట్టింది, ఈడీఏ అరెస్ట్ చేసిందని చెప్పించాలి. దీనికోసం బీజేపీ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ తాజాగా నిన్నగాక మొన్న తమిళనాడు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈడీని చివాట్లు పెట్టింది. అసలు మీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా? కనీస ఎవిడెన్సెస్ కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు బరి తెగించారు అని కూడా వాడింది. ఈడీ అరెస్టులు చేస్తుంది, ఇలాంటివి చేస్తే కనుక మేము కల్పించుకోవాల్సి వస్తుంది, చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించింది. ఇదే రకమైనటువంటి స్కాండల్ జరిగిందని తమిళనాడులో కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం లేపింది. బీజేపీ ఏం తక్కువ కాదు, బీజేపీ కూడా అక్కడ స్టాలిన్ ప్రభుత్వం మీద రకరకాలుగా నిందలు మోపి ఏదో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది అన్నప్పుడు ఈడీని ప్రయోగించింది. ఈడీ ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. మీరు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు, మీ బియాండ్ యువర్ రూల్స్ కనుక వెళ్తే మేము కూడా చాలా సివియర్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా ఈడీ ద్వారా అరెస్టులు చేయించాలన్నది చంద్రబాబు నాయుడు ఎత్తుగడ. మనం చేస్తే మన పరువు పోతుంది, మన మీదకి వస్తుంది, మనకు సాక్ష్యాలు ఎట్లాగో చూపించలేకపోతున్నాం, లేవు అసలు సాక్ష్యాలు. ఇట్ ఈస్ ఆల్ టోటల్లీ ఫ్యాబ్రికేటెడ్ కేసు కాబట్టి సాక్ష్యాలు లేవు. అయితే ఈడీ కనుక చేసిందనుకో, ఏదో ఉంది అని ప్రజల ముందు మభ్యపెట్టచ్చు. నిన్న తమిళనాడులో జరిగింది అదే. అక్కడ కూడా ఏమీ చూపించలేని స్థితిలో ఈడీ చివాట్లు తిన్నది. ఇక్కడ కూడా అంతే. ఒకవేళ చంద్రబాబు నాయుడు వెళ్ళి వాళ్ళు ప్రాధాయపడ్డా, ఒత్తిడి చేసినా, లేదా ఇంకేదో వాళ్ళని బతిమాలినా బామాలినా ఏం చేసినా ఈడీ అంత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అంత తేలిగ్గా బీజేపీ ప్రభుత్వం అంచనా వేయటం లేదు. రెండు విషయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకి కాదు, శత్రువు కాదు. బీజేపీకి జగన్మోహన్ రెడ్డి శత్రువు కాదు, జగన్మోహన్ రెడ్డికి బీజేపీ శత్రువు కాదు. శత్రువు కాని వ్యక్తితో పోరాటం అవసరమా? ఇది బీజేపీ స్టాండ్. మనకు శత్రువు అయితే మనం ఏదో విధంగా అతన్ని వంగదీయటమో కేసులు పెట్టడమో ఏదో చేయొచ్చు. మనకు అతను శత్రువే కానప్పుడు, ఒకవేళ అవసరమైతే మిత్రత్వం గట్టిగా ఒత్తిడి చేసి మిత్రత్వం కూడా అతనితో నిరపాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎందుకు కేసులు పెట్టి చంద్రబాబు కోసం అతన్ని ఇబ్బంది పెట్టాలి? ఆ అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి మనకు శత్రువు కాదు, బీజేపీ జగన్మోహన్ రెడ్డికి శత్రువు కాదు. కానప్పుడు ఈ రకమైన ఒక రిఫ్ట్ అవసరమా? కాదు కదా. అందువల్ల బీజేపీ కూడా ఆచి తూచి అడిగేస్తున్న బీజేపీ పైన టీడీపీ ఒత్తిడి నిరంతరం పెరిగిపోతున్నది. ఈడీ ద్వారా అరెస్ట్ చేయించాలన్నది వారి యొక్క అతి గొప్ప ప్లాన్, పథకం, గొప్ప వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా తమ చేతులకు మట్టంటకుండా రాష్ట్ర ప్రభుత్వం గుంభనంగా ఉండి ఈడీ ద్వారా అరెస్ట్ చేయిస్తే మేమేం చేయలేదు, ఈడీ చేసిందని చెప్పచ్చు.
రెండోది, సాక్ష్యాలు ఎట్లాగూ లేవు గనక, తమ దగ్గర సాక్ష్యాలు ఒక్కటి కూడా లేవు గనక తాము ఈ కేసులో ఏం చేయాల్సిన పని లేదు, ఇంతటితో క్లోజ్ చేసి హాయిగా తడిగుడ్డేసుకొని నిద్రపోవచ్చు. ఈడీఏ వస్తుంది అప్పుడు. సో ఈడీ మీద నెట్టేసి ఈడీ అరెస్ట్ చేయించి కొద్ది రోజులైనా జైల్లో ఉంచితే తమ అహం అణిగిపోతుంది. తాము అనుకున్న మరి కార్యక్రమం చేసినట్టు అవుతుంది. తమ కక్ష నెరవేరుతుంది, కసి నెరవేరుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో వెనకడుగు వేసినట్టు కాదు, కానీ రూటు మార్చి, పంధా మార్చి, పథకం మార్చి దొడ్డిదోవను అరెస్ట్ చేయడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఇందుకోసం ఎవరు మాట్లాడొద్దు, నేనేదో ఒక నిర్ణయం తీసుకొని నా పథక రచన అమలు చేసి అది పూర్తిగా అమలయ్యేదాకా ఎవరు మాట్లాడొద్దు అన్నది ముఖ్యమంత్రి నిర్ణయంగా తెలుస్తోంది. ఎందుకంటే చాలామంది ఈ రకమైనటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఎవరో సంబంధం లేని వ్యక్తులు, ఎక్కడో మిథున్ రెడ్డి, ఇంకెక్కడో ధనుంజయ రెడ్డి, వీళ్ళకి ఏం సంబంధం? వీళ్ళకి ఏం సంబంధం లేదు కదా, దే ఆర్ నో వే కన్సర్న్. కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎంతగా ఒత్తిడి చేసినా, ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం ఎవరు చెప్పలేదు. రాజకేశరెడ్డి కానీ లేదా వాసుదేవరెడ్డి కానీ ఎవరు కృష్ణమోహన్ రెడ్డి. ఒకవేళ ఒత్తిడి చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా కూడా ఒత్తిడి చేసి తీసుకున్నటువంటి సాక్ష్యాలు పనికిరావు, వాటి మీద వాళ్ళ సంతకాలు లేవు. సో అందువల్ల ఏ రకంగా చూసినా మన చేతులకు మట్టంటకుండా ఈడీ ద్వారా అరెస్ట్ చేయించాలన్న పథక రచన చంద్రబాబు నాయుడు చేసినట్టుగా తెలుస్తోంది. అది అమలు చేయటం కోసమే మరి ఢిల్లీలో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని